హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కలిసి, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచింది కదా అని ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకై నీకు వందనాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ పాదముల దగ్గర రావడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతులు. నీ పరిశుద్ధ లేఖనములను బట్టి నిన్ను స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తూ ఉన్నాం. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అయిన నీవు నీ వాక్యమందు పొందుపరిచిన ప్రతి మాట మా జీవితానికి పాఠముగా ఉన్నందుకై స్తోత్రాలు. ఆయా కుటుంబాల జీవితాల్లో, ఆయా వ్యక్తుల జీవితాల్లో, ఆయా సమయాల్లో వారి అనుభవాలు ఈ రోజున మాకు పాఠాలుగా మారినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, నీ పరిశుద్ధ లేఖనముల కోసం చదవబడిన వాక్కు 16, 13 ఆశీర్వాద కారణంగా యేసు క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనములలో ఒక స్త్రీ ప్రభు అయిన దేవునికి పెట్టినటువంటి పేరు మనము చూస్తున్నాం. ఆమె పేరు హాగర్. ఈమె అబ్రహాము యొక్క దాసి అయినటువంటి, అబ్రహాము శారా కుటుంబంలో ఐగుప్తు నుండి తీసుకుని రాబడిన దాసిగా కనబడుతుంది. అయితే ఈ దాసి తాను దాసి అనుకోకుండా యజమానురాలను అని అనుకుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఎప్పుడైనా మన స్థితి ఏంటో మనం ఎరుగుంటే మనకి ఎంతైనా మంచిది. అందుకే దైవజనుడైన అపోస్తులైనటువంటి పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నా అంటే, తన్ను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక ప్రతివానికి ఇచ్చిన విశ్వాస పరిమాణమును బట్టి వాడు ఎంచుకోవాలని చెప్పాడు. మన స్థితిగతులను బట్టి మనం ఎంచుకోవాలే తప్ప మనం మించి మనం ముందుకు వెళ్ళటం అనేటువంటిది మనకు ప్రమాదం. ఇది ఎప్పుడైనా ప్రమాదమే. ఎందుకంటే పిండి కొలితే రొట్టె అన్నారు. మనకు వచ్చే ఆదాయాన్ని బట్టే ఖర్చు ఉండాలి. అంతేగాని ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయితే మరి కాఫీ డే అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చేసుకోవాల్సి వస్తుంది. కాఫీ డే అనేటువంటి దాన్ని ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి మీకు తెలుసు. అతడు మరి ఒక చాలా పెద్ద వ్యక్తి, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి. అయితే దాదాపు ఒక కొన్ని కోట్ల రూపాయల అప్పు. అతని భార్య ఎవరంటే ఎస్ఎం కృష్ణ అనేటువంటి కర్ణాటక చీఫ్ మినిస్టర్ యొక్క కూతురు. కృష్ణ యొక్క కూతురే ఈ యొక్క కాఫీ డే ఆయన యొక్క భార్య. ఆమె ఏం చేసిందంటే, ఎందుకు ఇంత తలకి మించినటువంటి పెట్టింది అని చెప్పేసి చనిపోయిన తరువాత కార్యక్రమాలు ప్రారంభించి దాదాపు 3.5 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి, మరి ఆ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మనం నిరుద్యోగం అయిపోతామని భయపడ్డారు. అంతేకాదు మన ఉద్యోగాలు పోతే మన బతుకు తెరివేంటి అనుకున్నాను. అలాంటి వారికి ధైర్యాన్ని కల్పించి డోంట్ వర్రీ అని చెప్పి మళ్ళా కార్యక్రమాన్ని ప్రారంభించాం. కాబట్టి మనము మన జీవితంలో మనకు వచ్చే ఆదాయాన్ని బట్టే ఖర్చు పెట్టాలి. అలాగే మన విశ్వాసాన్ని బట్టే మనం ప్రవర్తించాలి. ఆత్మీయంగా మన విశ్వాస పరిమాణాన్ని బట్టే మనం ఏం చేయాలంటే ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినప్పుడు మనం నష్టపోతాం. అదే హాగరు యొక్క జీవితంలో జరిగినటువంటి దుర్గతి. హాగరు యొక్క జీవితంలో సంభవించిన దుర్గతి ఏంటి అంటే, తను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంది. నేను దాసిని కదా అని అనుకోలే, నేను యజమానురాలను అనుకుని
తన యజమానురాలు తన దృష్టికి ఎలా కనబడిందంటే హీనంగా కనబడిందని వాక్యంలో చదువుతాం. శారా ఇంటి యజమానురాలైతే హాగర్ దాసి అయితే, ఈ దాసి ముందు ఇంటి యజమానురాలు ఎలా కనబడిందంటే హీనంగా కనబడిందంట. తప్పది. ఏమైనా దేవుని బిడ్డలారా, అందుకనే మన జీవితాల్లో మన స్థితిగతులను మనం ఎంచుకుని ఆ ప్రకారంగా మనం నడుచుకున్న ద్వారా దేవుని నామానికి మహిమ కలుగు చేయగలం. మన జీవితాన్ని క్షేమంగా ఉంచుకోగలం. కలవరం లేకుండా, వ్యాకులం లేకుండా సమాధానంతో మనం గడపడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క లేఖనాల్లో ఈ హాగరు చేసినటువంటి పొరపాటు తనకి కీడు తెచ్చింది. ఈమె చేసినటువంటి తనను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునే కారణాన్ని బట్టి ఈమె ఇంటి నుండి బయటికి పంపబడింది. అది అబ్రహాము చేయలా. ఎవరు చేశారు? అది దేవుడు చేశాడు. అబ్రహాము చేస్తే మనం అబ్రహామును నిందించవచ్చు, కానీ దేవుడే అబ్రహాముతో అన్నాడు. ఏమన్నాడు? ఈ దాసిని, దీని యొక్క కుమారుని నువ్వేం చేయాలి? బయటికి పంపించు. ఇలా పైనుండి దేవుడు సమస్తమును చూచేటువంటి వాడు. మన ఆలోచనలు చూస్తాడు, మన తీర్మానాలు చూస్తాడు, మన ప్రవర్తనలు చూస్తాడు, మన జీవిత విధానాన్ని చూస్తాడు. మనలో ఉండేటువంటి హెచ్చు తగ్గులను కూడా ఆయన చూస్తాడు. మనలో ఉండే అహంకారమైన మనసు చూస్తాడు, దీనత్వంతో కూడిన మనస్సును కూడా ఆయన చూస్తాడు. తగ్గింపుతో కూడిన జీవితాన్ని చూస్తాడు, మనలో వచ్చే అహాన్ని కూడా చూస్తాడు. అందుకే జాగ్రత్త అనేది అవసరం. అవన్నీ చూసిన దేవుడు ఏమన్నాడు అంటే, ఈమెను ఇక్కడ ఉండట్లేదు, ఇమ్మీడియట్గా ఈమె కుమారుని పంపించేయాలని దేవుడు చెప్పాడు. ఎవరితో అండి? ఆమె వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు దేవుని వాక్యంలో 16వ అధ్యాయం 13వ వచనంలో దేవుడికి ఒక పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిందంటే, ఆ చూచుచున్న దేవుడు, నన్ను చూచిన వాడు నేను ఇక్కడ చూచినాను అంటే, నా ప్రవర్తనను చూచినవాడు, నా ఆలోచనలు చూచేవాడు, నాకు తీర్పు తీర్చువాడు, నా ప్రవర్తనను బట్టి నాకు నిర్ణయాలు చేసేవాడిని నేను ఇక్కడ చూచాను. ఎవరమే? కాబట్టి పిల్లరా, మన జీవితానికి తీర్పు తీర్చేవాడు ఆయనే. ఆయనకి ఎవరో చేయలేదు. అబ్రహాం తీరితే దెబ్బతినేవాడు కదండి. ఇప్పుడు ఆమెకి తీర్పు ఎవరు తీర్చారు? దేవుడే తీర్చాడు. దేవుని వాక్యంలో మీరు చూడగలరు. ఇదంతా 21వ అధ్యాయం మీరు చదువుతుంటే మీకు స్పష్టంగా కనబడుతుంది. 17వ అధ్యాయం చదువుతున్నా సరే మీకు స్పష్టంగా కనబడుతుంది. 17వ అధ్యాయంలో దేవుడు ఏమన్నా ఇస్సాకు వలనైనదేని సంతానం అని 17:17లో మాట్లాడాడు. ఈ విధంగా దేవుడు తనకి క్లారిటీ ఇచ్చాడు, స్పష్టత ఇచ్చాడు. పిల్లలు, దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తున్న సత్యాలు ఇవి. కాబట్టి ఈ విధముగా ఆమె ఏం చేసిందంటే దేవుడికి పేరు పెట్టింది. ఒక అన్యురాలు, దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీ, అవిశ్వాసి. ఈమె అసలు విశ్వాసి కాదు, దేవుణ్ణి ఎరగనటువంటిది. అబ్రహాముతో దాదాపు 13 ఏళ్ళు గడిపింది. నాకు తెలిసిన మనకు 13 ఏళ్ళు అనుకున్నాను. ఎందుకంటే 86వ సంవత్సరంలో దేవుడు ఆమెను బయటకు పంపించాడు. అప్పటికి అతని వయసు ఎంతంటే 13. ఎవరిది? ఇష్మాయిల్ది. అంటే అబ్రహాం ఇంట్లోకి వచ్చిన తర్వాత దాదాపు 13-15 ఏళ్ల వయసులో ఆమె ఇంటిలో నుండి ఏం చేయబడింది? బయటికి పంపబడింది. ఇదంతా లేఖనాల్లో ఉన్న సత్యం, నాదేం కాదు. మీరు చదువుతుంటే మీకు కనపడింది. అది 16వ అధ్యాయం ఆఖరి వచనంలో మీరు చూస్తుండే, అక్కడ మీకు అబ్రహాం వయసు 86 ఏళ్ళు అనుకుంది. అవునా కదా? అంటే అబ్రహాంకి దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తుంటే ఎప్పుడు పుట్టాడు అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? ఈ విధంగా అబ్రహాం యొక్క జీవితంలో ఈ పరిస్థితి సంఘటన సంభవించింది. ఈ ఆఖరికి ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చి పంపించాడు. దాదాపు 15 ఏళ్ళు లేక 20 ఏళ్ళు లేక 13 ఏళ్ళు అబ్రహాం ఇంట్లో ఉండి భక్తి నేర్చుకోలేదు, విశ్వాసం నేర్చుకోవాలి, సత్యవంతుడైన ఆ సృష్టికర్తతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఆ ప్రభువుతో అన్యోన్యతను ఏర్పరచుకొని ఆ ప్రభువుతో ప్రతి విషయము చెప్పుకునేటువంటి అంతస్తు నాకు ఎదగలేదు. ఎంతో దిక్కుమాలిన స్థితిది. చేరు వచ్చిన బాలులు, బాలికలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, నీవు స్వయంగా దేవునితో సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మా అమ్మ చేస్తుంది ప్రార్థన, మా నాన్న చేస్తున్నాడు, లేక మా తల్లిదండ్రులు చేస్తున్నారు, వాళ్ళు చేసి కుదరదు. యూ మస్ట్ హ్యావ్ పర్సనల్ కాంటాక్ట్ విత్ లార్డ్ జీసస్. యేసు క్రీస్తు వారితో నీకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఈమెకి అబ్రహాము దైవజనుడు, అబ్రహాము దైవికమైన వ్యక్తి.
దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని వాక్యానికి లోబడే వ్యక్తి, దేవుని వాక్యమే తనకు ప్రథమంగా ఎంచుకున్నటువంటి వ్యక్తి, ప్రాముఖ్యతగా అధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తితో ఇన్నేళ్ళు సంబంధం కలిగి ఏమి నేర్చుకున్నారు? చేరు వచ్చిన విశ్వాసులు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈనాడు దైవజనుడు భక్సింగ్ గారు సహవాసంలో ఉన్న అనేకులు ఆ దైవజనుడు చూసి నువ్వేమి నేర్చుకున్నావు? ఫోటో పెట్టి సేవ చేసేవాళ్ళు ఉన్నారండి. నాకు తెలిసిన వాడికి ఆయన ఫోటో పెట్టి ఆయన వల్లే సేవ చేసేవాడు కూడా. నువ్వు ఆయన కూడా తిరిగి నువ్వేమి నేర్చుకున్నావు? వాట్ యు హ్యావ్ ల్యాండ్. చాలా ప్రమాదం ఇది. ఇదే హాగర్లో మనం చూస్తున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి. పిల్లలు అయితే ఇప్పుడు తను ప్రభువుకు ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందంటే, నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచి తిని. పిల్లల ప్రభు అయిన దేవుడు అన్నీ చూస్తాడు. ఆయన నీ అక్రమాలను చూస్తాడు, నీ మంచితనాన్ని చూస్తాడు. ఆయన నీ ప్రేమను చూస్తాడు, నీవు ప్రేమించిన స్థితిని కూడా చూస్తాడు. నీవు సహాయం చేసేది చూస్తాడు, సహాయం చేయింది కూడా చూస్తాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదని 4:13 హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. హెబ్రీ 4:13లో మనం చదువుతున్న సత్యం ఏంటంటే, ఆయన కన్నులకు సమస్తము ఎలా ఉందండి? ఏటగా. కాబట్టి మనము చేసే ప్రతి సంగతిని ఆయన చూచే దేవుడే. కాబట్టి మనం జాగరూకులమై ఉండాలి. ఆ ప్రభుకి సమస్తము ఆయన అప్పగించుకొని చెప్పుకో ఉండాలి. దేవుని యొక్క లేఖనముల్లో మనం అలాగా యథార్థ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఈ యథార్థ జీవితం ఎవరిలో లేదండి? ఆగర్లో లేదు. నకిలీ జీవితం ఇది మంచిది కాదు. దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన అన్నిటినీ చూచేవాడు. అందుకనే దేవుని వాక్యంలో ఉందంటే, ఆయన ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు? 24వ వచనంలో మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు. 2:24 మనం చదువుతుంటే ఏమి రాయబడిందంటే, మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు ఎవరండి? స్పష్టంగా రాయబడి ఉంది దేవుని వాక్యంలో. ఏమని రాయబడిందో మనం చూస్తున్నాం. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు. కాబట్టి మనుష్యుని గురించి మనం ఎవరొక సాక్షి చెప్పచ్చు కదా. కన్నడి గారు పెద్ద దుర్మార్గుడు, దుష్టుడు అని ఊరంతా చాటింపు వేయక్కర్లేదు. అతనేంటో ఆయన తెలుసు. అతనేంటో ఆయన తెలుసు. అనిలు చాలా దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, భ్రష్టుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అంటే నువ్వు చాటింపు వేయక్కర్లేదు. ఆయన ఏంటో ఎవరికి తెలుసండి? ప్రభువుకు తెలుసు. అనవసరం మనం చెప్పాల్సిన పని కూడా లేదనేది దేవుని వాక్యం ద్వారా మనం. ఎందుకంటే యేసు అందరినీ ఎరిగిన వాడు, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకి ఏం చెప్పగలదని చెప్పట్లేదు. కానీ మనమే చెప్తున్నాము. అవును కదండి. మనం ఎవరింటిగానే వెళ్ళాను అనుకోండి, లేదా ఎవరితో కలుసుకున్నాం, మొట్టమొదటి జరిగేది ఏంటంటే మూడో వ్యక్తి గురించి చెప్పడం. సాధారణంగా 2 వ్యక్తులు కలిస్తే జరిగేది ఏంటంటే మూడో వ్యక్తి గురించి చెప్పడం. అక్కడ లేని వ్యక్తి గురించిగా మాట్లాడుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. వద్దు, మనకు అనవసరం అలాంటి పనికి మనకు. అది వద్దు. మనకి మన గురించి మనం మాట్లాడుకుందాం, మన కుటుంబం గురించి మనం మాట్లాడుకుందాం, మన జీవితం గురించి మనం మాట్లాడుకుందాం, ప్రభుత్వం మనం చెప్పుకుందాం. దానివల్ల మనకు లాభమో ఉంది, ఆత్మీయంగా క్షేమం ఉంది, ఆంతర్యం ఉంది. దేవుడు మనల్ని ఏం చూస్తున్నామంటే సత్యాన్ని చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. అందుకనే ఆయన సమస్తమును చూచేటువంటి. ఎందుకంటే మనం 1:14 వచనంలో ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 1:14 ఏమని రాయబడింది? చదవండి దేవుని వాక్యములు ఎవరైనా తీసిన వారు దయచేసి ప్రకటన 1:14 ఏమని రాయబడిందో ఒక్కసారి చదవండి బాబు. అది ఆయన నేత్రములు ఎలా ఉన్నాయండి? అగ్ని జ్వాలలుగా ఉన్నాయండి ఆయన నేత్రాలు. 2:18 చదవండి ఏమన్నా రాయబడిందో. 2:18 చూసి అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటే ఆయన కన్నులు ఎంత దూరం చూస్తే ఏం తెలియదు మనకి. మామూలుగా 40 సెంటీమీటర్ల దూరం ఎదుగుతుంటే ఈ కళ్ళద్దాలు తీసేఉంటే మన సంగతి. ఇట్లా పెడతాం. కారణం ఏంటి? మన స్థితి అది, మన బతుకది. మనం క్షయమైపోయేటువంటి జీవితాలు కలిగిన ఆయన ఎప్పటికీ
6,000 లేక 7,000 సంవత్సరాల నుంచి 5,000 మిలియనీర్స్ నుండి ప్రపంచాన్ని మొత్తాన్ని చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ జనాభాని మొత్తాన్ని చూస్తున్నటువంటి వాడు. అయినా ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంటే అగ్ని జ్వాలల వంటి నేత్రాలు. కాబట్టి అలాంటి నేత్రములు కలిగినటువంటి దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన ప్రతి పరిస్థితిని చూసేటువంటి వాడు ఆయనే. అందుకే నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచింది అన్నది ఎవరన్నా హాగరు. ఇది మారు మనసు లేని మాట, నిజంగా మారు మనసు పొందిన మాట. ఎవరిది? హాగరు యొక్క జీవితం. నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచి తిని అని అంది ఆ జీవితం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని చూచేటువంటి వాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి. చూడండి, ఇక్కడ చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి మనం వెళ్తాం. మీరు ఎప్పుడైనా గమనించారు? ఒక పెద్ద షాపింగ్ మాల్ కువైట్లో ఉంది. అక్కడ డైమండ్స్ అమ్ముతూ ఉంటారు. డైమండ్స్ అమ్ముతుంటే ఒక పెద్ద వ్యక్తి డైమండ్స్ కొంటాకి వెళ్ళాడు. పిల్లలు డైమండ్స్ కొంటుంటే డైమండ్స్ చూపించారు. ఇది ఇంత ఖరీదనేది, ఇది 3 కోట్లు అన్న, ఇది 4 కోట్లు, ఇది 5 కోట్లు అన్న. ఏం జరిగిందంటే అక్కడ సడన్గా ఈ వ్యక్తి ఎల్లుడు ఆడు ఆ డైమండ్స్ చూసే ఇచ్చెక్కిపోయి ఏం చేశాడంటే అందులో ఒక డైమండ్ తీసుకుని నోట్లో మింగేసి నోట్లో వేసుకుని మింగేసేటప్పటికి అక్కడ ఒకటి ఉంటుంది, సైరన్ మోగుతుంది. పీప్ 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 మన షాపింగ్ మాల్లో మోగుతుంది. ఇతను చూసుకునేటప్పుడు ఇక్కడ ఏం లేదండి, మనుషుడు కనిపెట్టిన ఒక మిషన్ అక్కడ ఒక వస్తువు పోతే ఏం చేసిందని మోగేసింది. వెంటనే తలుపులు షట్టర్స్ అన్ని క్లోజ్ చేయమన్నాడు. అక్కడ ఎండి షట్టర్స్ అన్ని క్లోజ్ చేయమన్నాడు. క్లోజ్ చేసి అందరిని వెరిఫై చేయమన్నాడు. ఇక్కడ డైమండ్ కావాలి. అరే ఎక్కడ పెట్టాను, ఏమైంది, కింద పడిందా, ఎక్కడ పడింది, ఎక్కడ పడింది అని వెతుకుతున్నారు. ఎక్కడ కానీ అక్కడ పీప్ మాత్రమే అవుతుంది, హారం మోగుతూనే ఉంది. హారం మోగుతూనే ఉంది. పిల్లలు వెంటనే ఏం జరిగింది చూసారు, అందరిని వెరిఫై చేశారు. ఆ తర్వాత మళ్ళీ వేరే తీసుకొచ్చి చెక్ చేసడానికి ఇతడే ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇతడే ఏదన్నా చేసి ఉండాలి కాబట్టి చూశారు. వాళ్ళు వేరే ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి చెక్ చేస్తే అక్కడ అది కూడా మోగుతుంది. ఇతని మీద పెట్టాడు, ఇతని మీద ఎలా పెట్టాడు అది కూడా ఏమవుతుంది, మోగుతుంది. అయితే ఇతను ఏం చేస్తున్నాడు, మిగేసి ఉన్నాడు లేదని లోపల. వెంటనే అతను ఆ లోపలికి తీసుకెళ్ళిపోయి పొట్ట కోసేసి డైమండ్ తీసి చచ్చిపోయాడు. ఇదరా పాపము అనేటువంటిది ఎలా ఉంటుందండి, భయంకరం. నీ పాపము నిన్ను ఏం చేస్తుంది, ఎంత ఘోరం అంటే భార్య భర్తని ఆ పెట్టులో వేసుకొని తీసుకొచ్చిందండి ఎయిర్పోర్ట్, ఇండియాకి తీసుకొచ్చి సమాధి చేసింది. చాలా ఘోరమైన పరిస్థితి. పిల్లరా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనుష్యుడు కనిపెట్టిన ఇన్స్ట్రుమెంటే ఏం చేసిందండి, దొంగను ఏం చేసింది, పట్టించింది. అక్రమం చేసిన వాడిని పట్టించింది, మోసగాడిని పట్టించింది, అజ్ఞానిని పట్టించింది. అయితే అద్వితీయ సత్యదేవుని యొక్క కనులు అగ్ని జ్వాలల వంటివి. అందుకనే యవన బిడ్డలారా జాగ్రత్త, మీ అమ్మ మాట వినకుండా, యవనస్తులారా మీ అమ్మ మాట వినకుండా వాళ్ళ కళ్ళు తప్పి నువ్వు మోసం చేయాలని, పాపం చేయాలని, అక్రమం చేయాలని, ఏం చేయాలన్నా పట్టబడతాం. జాగ్రత్త, భయం కలుగుండవు. గుళ్ళోకి వచ్చి కూర్చొని కానుకలేసి కానుక పెట్టులో వెళ్ళటం ప్రాముఖ్యం కాదు. దైవ భయం అనేటువంటిది నీకు ప్రాముఖ్యం. దేవుణ్ణి వెంబడించడం అనేది ప్రాముఖ్యం. ఏ హాస్టల్లో చదువుతున్నావు, ఏ కాలేజీలో చదువుతున్నావు, ఏ చోట్లో ఉంటున్నావు, జాగ్రత్త. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు, అన్నిటినీ గమనిస్తున్నవాడు నీ ప్రభు అయిన దేవుడు. నీ అడుగు జాడలు లెక్క పెట్టేవాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట జాగ్రత్త కలుగును. అందుకని ఆయన కోరుకునేది ఆంతర్యమంది ఏం కోరుకున్నాడని, సత్యాన్ని కోరు. బాహ్య సౌందర్యం కాదు, నువ్వు ఎంత ఎడగా ఎంత బాగున్నా, ఎంత చక్కగా నడుతున్నాయి, ఎలా నడుతున్నాయి, ఏంటి, ఇవన్నీ అవడుతున్నాయి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. గమనించి భయం కలిగి ఉండాలి. ఎవరి బిడ్డలారా, బాలులు బాలికలు చిన్ననాటి నుండి భయముతో. అందుకే పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏం చెప్పాలని దేవుడు చూస్తాడు. జాగ్రత్త, దేవుడు కొట్టేస్తాడు, నేను కొట్టను. దేవుడు కొట్టాడంటే నువ్వు లేవాలి. కాబట్టి ఈ విధముగా దైవ భయమును బిడ్డలకు ఏం చేయాలని నేర్పించాలి. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి
ఒక మనుషుడు కనిపెట్టిన మిషనే ఆ అక్రమం చేసిన వ్యక్తిని ఏం చేసిందండి? పట్టేసింది. దేవుడు పట్టడా? దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి ఏమి లేదని ఉంది? మితి లేదని ఉంది. ఈజ్ ఎన్ గాడ్ ఆఫ్ ఇన్ఫైనిట్ నాలెడ్జ్. గాడ్ ఆఫ్ ఇన్ఫైనిట్ నాలెడ్జ్. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సర్వ శరీరులకు ఏమైనాడు? దేవుడే ఉన్నట్టు అని ఇర్మియా 32:27లో మనం చదువుతాం. కాబట్టి ఆయన సమస్తమును గమనించగలిగిన సమర్థుడు. గమనించి భయముతో వణకుతో ఆ ప్రభువుని మనం ఏం చేయాలి? వెంబడించాలి. అందుకనే మనం చేసే ఉద్యోగాల్లో కానివ్వండి, మనం చేసే చోట్ల కానివ్వండి, మనం అసలు దేన్ని పట్టించుకోకూడదు. అనవసరమైన దాని జోలికి మనం వెళ్ళకూడదు. మనం అంతా మన పని మందే, మన పని ఏంటో మందే. అక్కడ ఎంతో ఉన్నో అవన్నీ మనవి కాదు. ఆయన ఎవరివి బ్యాంకు అవి కోట్ల రూపాయలు కట్టలన్నీ బ్యాంకు నీ కాదు. నీ పని ఎంతసేపు అక్కడ ఉద్యోగం చేయడం వరకే. వాటన్నింటినీ దాయటానికి, వాటన్నింటినీ కాపాడటానికి, అందులో పైసా కూడా పోకుండా ఉండడానికి ఏం చేస్తాడంటే నిన్ను అక్కడ పెట్టాడు. కానీ అది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క. అందుకనే నేను అడిగిన మన అంజలి సహోదరులకు ఫోన్ చేసింది. బాలరాజు గారు పెట్రోల్ బంక్ ఆర్టీసీలో పనిచేస్తారు. ఆ సహోదరికి ఫోన్ చేసిందంటే బాలరాజు గారు రిజైన్ చేసేస్తాను ప్రార్థన అయిపోయి. రిజైన్ చేయకపోయినా 3 బిడ్డలు ఉంటే ఆ భవిష్యత్తు ఏంటి? దేనికి రిజైన్ చేస్తాడు? దేవుని సేవకు రిజైన్ చేశాడు నాకు అర్థం ఉంది. ప్రభు పనికి రిజైన్ చేశాడు అర్థం ఉంది. ఇక దేవుని కొరకు ఏదైనా చేయడానికి రిజైన్ చేశాడు అర్థం ఉంది. దేని కొరకు రిజైన్? ఏం లేదు, పెట్రోల్ బంక్లో ఉన్నాడు. దాదాపు 24 గంటలు ఉండాల్సి వస్తుంది. తీరా చూస్తేనే కుర్రాళ్ళు మోసం చేస్తున్నారు. రోజుకి 4,000, 3,000, 5,000 క్యాష్ చూపిస్తాను, లాస్ చూపించేస్తాను. టోటల్గా ఈవినింగ్ కౌంట్ చేసేటప్పటికి పెర్ డే వచ్చి 3,000, 4,000 అలా లాస్ అయిపోతుంది. జీతంలో దాదాపు నాకు 50% జీతం కూడా రావట్లేదు. ఎందుకు వచ్చింది బతికి? ఏం భయపడతాను. వాళ్ళ మోసగాడు పెట్రోల్ బంక్లో పనిచేసుకున్న వాళ్ళందరూ మోసగాడు ఇచ్చిపించు. వాళ్ళు ఏం చేస్తారు అలాగే తెలియదు. అసలు మా దగ్గర పెట్రోల్ మేము లీటర్ కొట్టమంటే ఆడ 1/2 లీటర్ కొడతాం. 1/4 లీటర్ ఒకటి 1/2 లీటర్ మిగులుతాం. లేదంటే 100 ml అన్న మిగిలిస్తాం. ఆడి దగ్గర టెక్నిక్ ఉంది. అవన్నీ చూసుకుంటాడు. లాస్ట్లో ఎన్ని లీటర్లు మిగిలిపోతాడికి? దినమంతా 100 లీటర్లు కొట్టాడు అనుకోండి. 100 × 10 అయింది, 10 మిల్లీ ఎంత అయింది? ఆడికి చాలా మిగిలిపోయింది. 10,000 అంటే దాదాపు 1000 లీటర్లు మిగిలిపోయింది. 1000 లీటర్లు అంటే 1000 రూపాయలు వచ్చేసినట్టుగా. అందుకనే జాగ్రత్త అనేది అవసరం, ప్రమాదం. చెప్పానమ్మా, ఈ కంగారు పడుతుంది. ప్రార్థన చేయమని ఒకసారి అధికారులతో మాట్లాడి వీలైతే ఆ పొజిషన్ నుంచి వేరే పొజిషన్ మార్చుకోమని, ఉద్యోగం చేయమని. నేను పిల్లలు మరి చిన్నపిల్లలు కదా, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఆడపిల్ల కూడా ఉంది. కాబట్టి పిల్లలు అంజలి భర్త బాలరాజు కొరకు మీరు అందరూ కూడా ప్రార్థనలో పెట్టాలని ఈ సమయంలో ఈ విధంగా ప్రేయర్ రిక్వెస్ట్ చేశాను. కాబట్టి గుర్తుపెట్టుకోవాలని మనం ఆలోచిస్తాం. కాబట్టి అక్కడ ఉండే మోసగాళ్ళు అవన్నీ దేవుడు జ్ఞానమ్మ పైన దేవుడు సమస్తం చూస్తున్నాడు. దేవుడు వాళ్ళకి శిక్ష విధించేస్తాడు, అనుమానం లేదు. ఈయన యథార్థం చాలా కష్టపడిపోయింది. నేను అదే బంకులో కొట్టిస్తూ ఉన్నారు. పెట్రోల్ కొట్టించినప్పుడు ఎలా బాలరాజు ఎట్లా ఉన్నారు. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన నామం పేరిట దేవుడు సమస్తాన్ని ఏం చేస్తాడని చూస్తున్నాడు. ఆయన సమస్తాన్ని చూస్తాడు. ఈయన యథార్థవంతుడే, కానీ ఈయన కొట్టేస్తున్నాడని ఆర్టీసీ వాడు అనుకుంటాను. కానీ కొట్టేది ఎవరు? కుర్రాడు. ప్రభు పైన చూస్తున్నాడు. ఏం పర్వాలేదు. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే వారి యథార్థత వారిని రక్షించారు. 7వ అధ్యాయం గ్రంథం చదువుతున్నాం. కీర్తన 7వ అధ్యాయంలో మనం చదువుతున్న మాట ఏంటంటే ఏమని రాయబడిందో మనం చూడాలి. చదవండి బాబు, ఏం రాయబడదు? కీర్తనలు 7వ అధ్యాయంలో మనం చూస్తున్న మాట, దావీదు స్వయంగా పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. 10వ వచనం చదవండి. యథార్థ హృదయమును రక్షించు దేవుడే నా కేడుమును మోయువాడై. చూసాడు, యథార్థవంతులను రక్షించు దేవుడే నా కేడుమును ఏం చేస్తాడు? మోయువాడై. యథార్థవంతులు ఆయన రక్షించాడు. కంగారు పడదు, ప్రార్థన చేయండి. ప్రభువు చూస్తాడు. దేవుని పరిశుద్ధమైన నామం పేరిట ఆయన నిన్ను నడిపించేటువంటి. కాబట్టి దేవుని వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడు, మన జీవితంలో ప్రభుకి ఆయన సమస్తం చూస్తాడు. కాబట్టి మన ప్రతి పరిస్థితిని ఈ రోజున బాలరాజు కష్టాన్ని ఎవరు చూస్తారంటే ప్రభు చూస్తాడు. బాలరాజు శ్రమను ఎవరు చూస్తున్నాడు?
ప్రభువు చూస్తున్నాడు. బాలరాజుకున్నటువంటి ఇబ్బందిని ఎవరు చూస్తున్నాడు? ప్రభువు చూస్తున్నాడు. దేవుని వాక్యంలో ఒక ఆమె అంది, ఏమన్నంటే ఆయన నా శ్రమను చూచి అంది. ఎవరామె? ఎవరండి ఆమె? ఎవరైనా చెప్పండి. ఆయన నా శ్రమను చూచి అంది. ఎవరామె? వీళ్ళరా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమె ఎవరంటే హన్న. ఎవరండి? హన్న. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూద్దాం. దేవుని వాక్యంలో మనం చూడాలి. కావాలండి ఏమి రాయబడిందో. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9-10-11 వచనం. నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. ఆమెకు వచ్చిన శ్రమ ఏంటి? గుడ్రాలు. బట్టలు లేకపోవడం శ్రమ కాదు, బంగారం లేకపోవడం శ్రమ కాదు, ఇల్లు లేకపోవడం శ్రమ కాదు, భోజనం లేకపోవడం శ్రమ కాదు, లేకపోతే జబ్బులు డబ్బులు లేకపోవడం కలిగిన శ్రమ కాదు. శ్రమ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వస్తుంది. ఒకటి డబ్బులు లేకపోవడం శ్రమ, ఒకటి భోజనం లేకపోవడం శ్రమ, ఒకటి వస్త్రాలు లేకపోవడం శ్రమ, ఒకటికి ఇల్లు వాకిలు లేకపోవడం శ్రమ, ఒకటికి ఏం పెళ్ళి అవ్వట్లేదని శ్రమ, ఒకటికేమో నాకు ఏమీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే. శ్రమ అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపంలో వస్తుంది. బాలరాజుకు వచ్చిన శ్రమ ఏంటండి? ఆయన దగ్గర పనిచేస్తూ ఆయన దగ్గర డబ్బు కూడా. ఇక్కడ హాగరుకు వచ్చిన శ్రమ ఏంటంటే పెనిన్న ఆక్షేపణ చేస్తుంది, అపహాస్యం చేస్తుంది. నా వైరి అయిన పెనిన్న నన్ను ఏం చేస్తుంది? ఆక్షేపణ, అపహాస్యం చేస్తుంది. బిడ్డలు లేని శ్రమ ఏమిటి? గుడ్రాలైనటువంటి శ్రమ. పెళ్ళయింది కానీ పిల్లలు లేదు. కాబట్టి నీ శ్రమను చూచే దేవుడు ఆయన, గుర్తుపెట్టుకోండి. నీ కష్టాన్ని చూచే దేవుడు ఆయన. అందుకే నా నాటి పాడుతున్నాను, నీ శ్రమను నీ కష్టమును నేను ఎరుగుదును. నీ శ్రమను నీ కష్టము నేను ఎరుగుదును. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. దేవుని వాక్యంలోకి వెళ్తాం. ఏమని రాయబడి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తుంటే అక్కడ రాయబడిన మాటలు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. 2:9. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అంటే నీ కష్టము, నీ శ్రమ, నీ దరిద్రత సమస్తం ఎరిగిన వాడు ప్రభువే. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆ సహోదరి అంజలి గురించి అమ్మ తొందరపడదు. ఇది మానసికమైన ఒత్తిడి, మీకు తెలియదు. ఆ పురుషుల్లో నేను నాదే ఒత్తిడి ఫీల్ అవుతాను, ఇంకొక ఆయన నాదే ఒత్తిడి ఫీల్ అవుతాను. ఎందుకంటే యథార్థంగా పనిచేస్తూ, ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా బంకులోనే ఉన్నాడు 24 గంటలు. ఉదయం 5ంటికి వెళ్ళినప్పుడు బంకులో ఉన్నాడు. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు పెట్రోల్ కూడా ఇంత బంకులో ఉన్నాడండి. మళ్ళీ రాత్రి 10:30కి వెళ్తే బంకులో ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం వెళ్ళిన బంకులో ఉన్నాడు. అంటే యథార్థంగా పనిచేస్తున్నాడు. కానీ వెనకాల ఏం జరుగుతుంది? అక్రమము. నీ శ్రమను చూచేవాడు ఆయన, నీ బలహీనతను చూచేవాడు ఆయన, నీకున్న కష్టాలను చూచేవాడు ఆయన, నీకున్న ప్రతి పరిస్థితిని చూచి దానికి పర్యవసానాన్ని లేక దానికి పరిష్కారాన్ని ఇచ్చేవాడు ఎవరండి? ఆ ప్రభు ఒక్కడే. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్న బిడ్డలారా, ఆ ప్రభువు నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు. చిన్న బాలుడు అయినా, బాలికమైనా, యవనస్తులైన, యవనస్తురాలు అయినా, వృద్ధురాలు అయినా, తల్లిదండ్రులైన ఎవరైనా మన జీవితాలకి మనం సహాయం చేయగలిగిన సమర్థుడు ఆ ప్రభువు. అందుకే నా శ్రమను చూచి ఏమంటుంది చదవండి దేవుని వాక్యంలో. నా శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక, డోంట్ ఫర్గెట్ మీ, ఐ ఆమ్ యువర్ సర్వెంట్, ఐ ఆమ్ యువర్ సర్వెంట్. నీ సేవకురాలు నేను, నన్ను జ్ఞాపకం చేసుకో, మరవద్దు, నాకు సహాయం చేయి. ఎన్ని మాటలు చెప్తుందో చూసారా? నువ్వు చెప్పగలవా? నేను నీ సేవకురాల్ని, నీకు దాసురాల్ని, నీ కొరకై చెప్పగలవా? అలా చెప్పగలిగితే నీ యథార్థతను బట్టి దేవుడికి వెంటనే దేవుడు జవాబిచ్చాడు. అది 19వ వచనం. ఇంకా దూరం వెళ్ళమని దేవుడు వెంటనే ఆమె గర్భమును తెరిచాడని దేవుని వాక్యంలో మనం ఆ తర్వాత 19వ వచనంలోకి వెళ్తుంటే మనం చూస్తున్న ఆఖరి భాగం, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొని. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నీ శ్రమను చూడని దేవుడు కూడా, నీ సమస్య చూడని దేవుడు కూడా కాదు, నీ ఇబ్బందిని చూడని దేవుడు కూడా కాదు. నీకు సహాయం చేశాడు.
ఆమె యెహోవాను, ఎందుకంటే ఆమె ప్రార్థన విన్నాడు, ఆమె తీర్మానాన్ని విన్నాడు. తీర్మానంతో కూడిన ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. గుర్తుపెట్టు, తీర్మానంతో కూడిన ప్రార్థనను దేవుడు తప్పక వింటాడు. దేవుడు తప్పక వింటాడు. నా జీవితంలో అనేక సార్లు అలాంటి ప్రార్థనలు విన్నాడు. ఒక డెసిషన్తో నువ్వు ప్రార్థన చేస్తే వింటాడా? నాకు మగబిడ్డను దయచేస్తే వాడిని నీ మందులో పెట్టాక నాకు అక్కర్లా, వాడి తల మీదకి ఏం చేయను, క్షౌరం కత్తిని రానియ, వాడు బ్రతుకు దినములన్నీ వాడు వ్రతం చేయబడిన వాడు ఉండాలి. ఇలాంటి నీ శ్రమలో, నీ కష్టములో, నీ ఇబ్బందులో, నీ ఇరుకులో, నీ పలు రకమైన పరిస్థితులలో నీవు తీర్మానంతో కూడిన ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆలకిస్తాడు. నీకు తీర్మానం లేకుండా ప్రార్థన ఎన్ని చేసినా ఉపయోగం లేదు. యు మస్ట్ హ్యావ్ ఎ డెసిషన్ అండ్ డూ ద ప్రేయర్. గాడ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకి ఏమిస్తాడే, జవాబిస్తాడు. ఒక తీర్మానం, అవ్వా నాకు ఉద్యోగం ఇస్తే నేను నీ కొరకు, నాకేదైనా చిన్న వ్యాపారం ఇస్తే నీ కొరకు బతుకుతాను, నాకు ఆరోగ్యం ఇస్తే నేను నీ కొరకు బతుకుతాను, నా జీవితాన్ని నీ కొరకు, ఇలాగ తీర్మానముతో కూడిన ప్రార్థన నీకు కావాలి. నాకెంతో బలహీనత ఉంది, అనారోగ్యంతో సమస్య, నాకు ఆరోగ్యం ఇస్తే నేను నీ కొరకు బతుకుతాను. దేవుడు తప్పక నీ ప్రార్థన ఏం చేస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి బిడ్డలను గ్రహించండి, గుర్తెరగండి. ప్రభు సన్నిధిలో అలా ఉన్న ప్రార్థన చేయడానికి. కాబట్టి హాగరును చూచిన దేవుడు ఇప్పుడు హన్నాను కూడా చూస్తున్నాడు. హన్నా యొక్క శ్రమను, హన్నా యొక్క ఇబ్బందులు చూస్తున్నాడు. హాగరును హన్నాను చూచిన దేవుడు నీ శ్రమను, నీ ఇబ్బందిని, నీకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాడు. నీకున్న ప్రతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు వారి మూలుగులు విని అని ఉంది బైబిల్. నిర్గమాకాండం 2:23. తర్వాత నిర్గమాకాండము 3:9 చదవండి ఎవరైనా. నిర్గమాకాండం 3. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. నీ చుట్టూ ఉన్న వారు నిన్ను పెట్టుచున్న హింస చూస్తున్నాడు ఆయన. బాలరాజు హింసను ఎవరు చూస్తున్నాడండి? దేవుడు చూస్తున్నాడు. వేళ బాలరాజుకి విశ్వాసం లేదేమో కానీ అంజలి మాత్రము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే నిన్ను ఐగుప్తీయులు పెట్టుచున్న బాధను నేను కన్నులారా ఏం చేస్తున్నాను, చూస్తున్నాను. టైం వచ్చేసింది దగ్గరికి. ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ దగ్గరికి వచ్చింది. వాళ్ళకి పనిష్మెంట్ దగ్గరికి వచ్చింది. నీదిగో నేను ఆల్రెడీ మోషేని ఏర్పరచుకున్నాను, ఇప్పుడు ఆయన బయటికి తీసుకొస్తాను. ప్రియమైన దేవుడు, ఆయన నీ శ్రమను చూచే దేవుడు. ఇతరులు లేక చుట్టూ ఉన్నవారు, లేక నీ బంధువులు, నీ రక్త సంబంధులు, లేక నీ ఊపొరుగు వారు, లేక నీ కులస్తులు, లేకపోతే నీ ఆఫీసులో ఉన్నవారు నిన్ను పెట్టే శ్రమను ఆయన ఏం చేస్తాడు, చూస్తాడు. నువ్వు యథార్థవంతుడిగా ఉంటే టేకప్ చేసేవాడు ఎవరు? దేవుడే. దేవుడు టేకప్ చేస్తాడు. దేవుడు టేకప్ చేశాడు కూడా ఆడ సముద్రంలో మునిగిపోతాడు. ఆడికి మళ్ళీ లైఫ్ ఉండేది ఆడికి. దట్ ఫెలో విల్ డై ఇన్ దట్ సీ. ఎందుకంటే నిన్ను శ్రమ పెట్టేవాడు నేను చూస్తున్నాను. కాబట్టి ఆయన తలంచుకుంటే, ఆయన టేకప్ చేస్తే, కేసులు కనుక ఆయన టేకప్ చేశాడు అనుకోండి, పోలీసులు టేకప్ చేసినా జరగదు ఇది. లేకపోతే పోలీసు వాళ్ళని నేను ఆశ్రయించిన జరగదు, ఏ మనుషుని ఆశ్రయించిన జరగదు. అందుకే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన టేకప్ చేస్తే అంత పరిష్కారం అయిపోద్ది. కాబట్టి దేవుని వాక్యమును అప్పగించుకుని ఇంకా చాలా వర్తమానం ఉంది. ఎందుకంటే నాకు దేవుడు ఏదైనా వర్తమానం ఇస్తే దాని మీదే మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు పోయిన వారం మాట్లాడు, మళ్ళీ వారం మాట్లాడు. ప్రభు చిత్రం అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ ప్రభు నడిపిస్తే చూడండి. వీళ్ళ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ హాగర్ను చూచిన దేవుడు హన్నాను చూచాడు. హన్నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. హన్నాను చూచిన దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా చూచాడు. వెంటనే ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, మీరు తీసుకొని వెళ్ళిపోండి, వీరి ఎదుట ఐగుప్తీయులకి నేను పనిష్మెంట్ ఇస్తాను, వీరి ఎదుట ఐగుప్తీయుల యొక్క సంగతులు ఏంటో నేను తేల్చి చేస్తాను అని ఎవరికి చెప్పాడు? మోషే.
అందుకనే మోషేను దర్శించింది కారణం అదే. 3వ అధ్యాయం 5, 6 వచనాలు. ఇలా నీ యొక్క శ్రమను చూచిన దేవుడు నీకు శ్రమను పరిష్కారం చేయటకు ఏ మార్గము యోచించాలో ఆయనకు బాగా తెలుసు. ఆ మార్గాన్ని యోచించి ఆయన తీసుకు. నీవే మార్గాలు యోచించేసుకున్నావు దెబ్బతిన్నావు అనే కదా. ఈ శ్రమ నుండి వీళ్ళ బయటికి రావాలంటే మార్గం యోచించాడు. మోషేతో మాట్లాడాడు. మోషే రావాలంటే నువ్వు వెళ్ళిపోవాలి ఆమె తీసుకున్నాడు. వెంటనే 14 వచ్చిన అదే 3వ అధ్యాయం 14 వచ్చిన ఏమనంటే ఉన్నవాడను చెప్పేసి వాళ్ళకి జరిగిపోతుంది. ప్రియమైన దేవుడు విన్నారు, మన సంగతులన్నింటినీ చూచే దేవుడు ఆయన. మనమే వాటిని మన పరిస్థితులను చూచామనుకో దేవుడిని ఆరాధించడానికి దేవుని దగ్గరికి రావాలి. అర్థమైందని అందుకని అక్కడ కుర్రోడు చచ్చిపోయి ఉన్నాడు. కుర్రోడు చచ్చిపోయింటే కుర్రోడు చూస్తున్నారు కానీ వాళ్ళు దేవుడిని చూడలేదు. ఎవరు మరి అమ్మ మాట ఆ లాజరు అక్కడ చనిపోయి ఉన్నాడు. 3-4 దినాలు అయితే సమాధి కార్యక్రమం ఆయన రావట్లేదు. అప్పుడే 4 దినాలు అయింది. ఏం పరిస్థితి రావట్లేదు. అదే చూస్తున్నారు కానీ ఎవరో చూడలేదు. వాళ్ళు ప్రభు చూడ. అందుకే వాళ్ళు దెబ్బతినిపోయి వాళ్ళ విశ్వాసం దెబ్బతినిపోయి వాళ్ళు ఒక పాఠంగా మనకు మారిపోయారు. ఈరోజు ఈమె దేవుని మనకు కలిగే ప్రతి శ్రమను ఆయన చూస్తున్నాడు. ఆయనకు అప్పగించుకున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. కంగారు పడిపోవా నువ్వు ఏం జరిగిపోతుంది. దేవుడు నీకు కీడు చేసేవాడు కదా. ఏం చేస్తాడు ఆయన? మేలు ఆయన ఉపకారం చేసేవాడు, సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన వైపు చూడాలి. కాబట్టి పిల్లరా 4 సంగతులు మనం చూచాం. మొదటిది ఆగర్ను చూచిన దేవుడు హన్నా శ్రమను చూచి విడిపించాడు. హన్నాను చూచిన దేవుడు ఇశ్రాయేలీను చూచి వారి కొరకై ఏ పరిష్కారం చేస్తే మంచిదో మార్గమును యోచించి ఆ ప్రకారం వారిని బయటికి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. నీ కుటుంబ వ్యవస్థలో, దైనందిన వ్యవస్థలో, వ్యక్తిగత వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో నీ భవిష్యత్తు గురించి అన్నిటినీ చూచిన దేవుడు కాబట్టి ఆయన వైపు ఆయన నమ్మకం. ప్రభు పైన ఆధారం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవుడు తన వాక్యం మన గ్రహింపులోకి తెచ్చి ఆయనను వెంబడించిన సహాయము చేయను గాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవానికి ఘనమైన నామం కొరకు వందనాలు. ఈ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట ఈ పాదములకు రావడానికి పిలిచిన తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో తండ్రి మా ప్రభువు మరి యొక్క మా తండ్రి మరి మంగాయగూడెం, సుబ్రహ్మణ్యం పాలెం, వైఎస్ఆర్ గోలేగుడి రామకృష్ణపేట, అదేవిధముగా మా ప్రియమైన తండ్రి నీ పరిశుభ్రమైన సాన్నిధ్యంలో మా ప్రభువ మా దేవ ఇంకా మా తండ్రి మరి యొక్క రామకృష్ణాపురం, పరిచోట, కలగొరత్తయ్య నగరు వీటన్నిటి కొరకే మీ సంఘంలో ప్రార్థిస్తున్నాం. ఈ దయగలిగిన కృపలో జ్ఞాపకం చేసుకుని నశించిపోతున్న ఆత్మరక్షణ లేక నామకార్థ క్రైస్తవ జీవితంతో, భౌతికమైన క్రైస్తవ జీవితంతో ఆయా గుడులకు వెళుతూ రక్షణానుభవం లేని దుస్థితిలో ఉంటున్నటువంటి బిడ్డలతో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి రక్షించి ఈ వైపు తిప్పుకొని నీ మార్గంలో తీసుకురామని ప్రార్థన చేయించున్నాం. దేవ ఈ సమయంలో నీ పాదంలోకి వస్తున్నాం. నీ పరిశుద్ధమైన నూతనమైన ఘనమైన నామం పేరిట బాలరాజు అంజలించినటువంటి ఇబ్బంది జరిగిన దేవుడు బాలరాజు పక్షంగా రాజ్యమాడి కార్యం జరిగించమని పొందండి. ఆ పని చేయించుకుని అవనస్తులు కూడా మనస్సాక్షి ఇవ్వండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన వీళ్ళందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను కీర్తిస్తూ ఉన్నాను. ఎవరు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అనారోగ్యంలో, సమస్యలు ఉన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తిమోతి గారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఆరోగ్యం ఇవ్వండి, కాపాడి భద్రపరచండి ఆయన. అలాగే మరి సత్యరాజు విషయంలో మీరు సహాయపడేందుకు ప్రయాణం సిద్ధపరిచి క్షేమకరంగా వారిని మళ్ళా మాత్రం డ్యూటీకి తీసుకెళ్ళవలసిన ప్రార్థిస్తూ ఉన్నాం. అనిల్కి ఆరోగ్యం దయచేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఇంకా ఎవరు మా బలహీనతలు, అనారోగ్యంలో, ఆయా సమస్యల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేస్తున్న ఉద్దాకానికి వచ్చిన మోష గారి పని అనుష్ఠించండి, క్షామించి బలపరిచి నడిపించండి. గంగా జలానికి జ్ఞాపకం చేసుకోండి. అలాగే బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చి వారిని సంతోషపరచడం ప్రార్థిస్తున్నాం. విద్యార్థులు విద్యలో తోడని మనం కోరుకున్నాం. నిరుద్యోగ సమస్యతో పీడన పడుతున్న వారు సహాయం చేయండి. సమస్తం మీ చేతులు సమర్పించుకుంటూ మా ప్రభువా ఈ ఉదయకాలంలో నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించుకుంటూ నీ బల చుట్టూ ఇచ్చేది నేను నామం కనపరుచుకుని మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లించుకో.
యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చరించబడిన నామంలో 24:50 వచ్చిన వారి పక్షి నెరవేర్చి మీరే చేతులెత్తి వారిని దీవించి పంపించమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చరించబడిన నామంలో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సరే చేరువచ్చిన ప్రతి బిడ్డకును కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.